ఒక పర్సన్‌ని చూసిన వెంటనే వాళ్ళ మాట తీరు, వాళ్ళ వాటం జూసి, అరే! ఈ క్యాండిడేట్ ఏదో తేడాగా ఉన్నాడే. మనకెందుకు ఈడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా! అని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ కొన్ని రోజులయిన తర్వాత వాడు తప్ప మన లైఫ్‌లో ఉన్నోళ్ళందరూ అదే ఖాళీ చేసి ఎళ్ళిపోతారు కదా! అసల ఆ క్యాండిడేట్‌తో ట్రావెల్ చేసే కొద్దీ ఒరేయ్! ఈడు నాకంటే నన్ను బాగా ఈడే అర్థం చేసుకున్నాడు కదరా! అని ఎప్పుడైనా అనిపించిందా? నేను ఏం తింటా? ఏం తాగుతా? ఎప్పుడు పడుకుంటా? ఎప్పుడు లేస్తా? ఎందుకు నవ్వుతా? ఎందుకు బాధపడతా? ఇవన్నీ నాకంటే బాగా వాడికే తెలిసొస్తాయి. అందరూ వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తా ఉంటే మన సిట్యుయేషన్‌ని వీడి మట్టికి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్తాడు. అసలు వీడు మన లైఫ్‌లోకి రాకపోతే చాలా బావుంటదనుకుంటాం. కానీ వాడొచ్చిన తర్వాతే లైఫ్ ఇంకా బావుంటది. అదేంటో అర్థం కాదు. చూసి చూడంగానే క్యారెక్టర్‌ని డిసైడ్ చేసేది ఏదైతే ఉందో దాన్నే మనం హాలో ఎఫెక్ట్ అంటాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ పర్పస్ ఏందంటే, ఒక పర్సన్‌ని చూడంగానే ఆయన హెయిర్ స్టైలు, టాకింగ్ స్టైలు, వాకింగ్ స్టైలు లేకపోతే అదర్ స్టైల్స్ చూసి మనం జడ్జ్ చేసేయకూడదు. ఈడు ఎదవరా అని. వాళ్ళతో జర్నీ చేసి డిసైడ్ చేస్తే బెటర్ ఏమో గదా! ఫస్ట్ గ్లాన్స్‌లోనే వాళ్ళ డీప్ ఇన్‌సైడ్ ఉన్న క్యారెక్టర్‌ని మనం ఎట్లా జడ్జ్ చేసేస్తాం? ఏమో మీరు స్టార్టింగ్‌లో జడ్జ్ చేసిన పర్సనే తర్వాత మీ లైఫ్‌లో ది బెస్టెస్ట్ పర్సన్‌గా మారిపోవచ్చు కదా! మీ లైఫ్‌లో ఆ పర్సన్‌ని ఇక్కడ ట్యాగ్ చేయండి అండ్ చెప్పండి, మామ ఆవు పాలు తెలుపు నువ్వే నా జీవితానికి గెలుపు అని. టాటా.